ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణాయ నమః. ముకుందమాల 4వ శ్లోకం. నాహం వందే తవ చరణయోర్ద్వంద్వమద్వంద్వహేతోః కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం రమ్యా రామా మృదుతనులతా నందనేనాపి రంతుం భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం. నాహం వందే తవ చరణయో, నీ దివ్య చరణాలకు నేను నమస్కరించడం లేదు. ఎందుకు? అద్వంద్వ హేతోహ, ద్వంద్వాల నుంచి విముక్తి కోసం నమస్కరించడం లేదు. ద్వంద్వాలు అనగా ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఈ ప్రపంచంలో జీవితం ఎప్పుడూ ద్వంద్వాలతో నిండి ఉంటుంది. సుఖం దుఃఖం, లాభం నష్టం, జయం అపజయం, గౌరవం అవమానం, వేడి చలి, ఇష్టం అయిష్టం, ఇవన్నీ ద్వంద్వాలు. ఇవే మన మనస్సుని ఎప్పుడూ అశాంతికి గురి చేస్తూ ఉంటాయి. చాలామంది భక్తులు నా కష్టాలు తొలగించు, నాకు సుఖాన్నివ్వు, నా సమస్యలు పరిష్కరించు అంటూ ప్రార్థిస్తారు. కానీ ఆళ్వారు మాత్రం అవి నా లక్ష్యం కావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాను అంటున్నారు. ఇక కుంభీపాకం గురుమపి నారకం నాపనేతు. కుంభీపాక నరకం అంటే ఏంటి? పురాణాల్లో ముఖ్యంగా గరుడ పురాణం మరియు ఇతర ధర్మ గ్రంథాల్లో కుంభీపాక నరకం గురించి వర్ణన ఉంది. కుంభి అంటే పెద్ద పాత్ర అనగా కుండ, పాక అంటే మరిగించడం, అంటే పెద్ద పాత్రలో మరిగిస్తూ శిక్షించే నరకం అని అర్థం. ఇది పాపకర్మలకు ఫలితంగా చెప్పబడిన అత్యంత భయంకరమైన నరకాల్లో ఒకటిగా వర్ణింపబడింది. ఇక్కడ ఆళ్వారి ఉద్దేశం నరకాన్ని వర్ణించడం కాదు, అత్యంత భయంకరమైన నరకాన్నే ఉదాహరణగా తీసుకుని తన భక్తి స్వచ్ఛతను తెలియజేయటం. ఓ హరే, నీ చరణాలకు నమస్కరించడం ఆ భయంకరమైన కుంభీపాక నరకాన్ని తప్పించడానికి ఎంతమాత్రం కాదు అని తన భక్తిని స్పష్టంగా ప్రకటిస్తున్నారు. రమ్యా రామా అనగా అప్సరసలు, నాపిరంతుం వారి సాంగత్యాన్ని అనుభవించడానికి కూడా కాదు. భావే భావే ప్రతి జన్మలోనూ హృదయ భవనే, హృదయ భవనం అనే పదం ఈ శ్లోకానికి హృదయం. ఆళ్వార్ దేవాలయంలో మాత్రమే కాదు, తన హృదయంలో దేవాలయంగా మార్చి అందులో భగవంతుడిని శాశ్వతంగా ప్రతిష్ఠించాలనుకుంటున్నారు. భక్తి బయట ప్రారంభమైనా కూడా చివరికి హృదయంలో స్థిరపడాలి. భావయేయం భవంతం, నిన్నే ఎల్లప్పుడూ ధ్యానించాలి. ఈ శ్లోకంలో కులశేఖర ఆళ్వార్ భక్తి యొక్క స్వచ్ఛమైన రూపాన్ని తెలియజేస్తున్నారు. ఓ హరే, నేను నీ పాదాలకు నమస్కరించడం సంసార దుఃఖాల నుంచి బయటపడటానికి, భయంకరమైన నరకాన్ని తప్పించుకోవటానికి, స్వర్గంలో నందనవనంలో అప్సరసలతో సుఖాలు అనుభవించడానికి కూడా కాదు. నాకు ఒకే ఒక్క కోరిక, ప్రతి జన్మలోనూ నా హృదయం అనే మందిరంలో నిన్నే ధ్యానిస్తూ ఉండాలి. ఈ శ్లోకం మనకి నిష్కామ భక్తిని బోధిస్తుంది. నిజమైన భక్తి అంటే నరక భయంతో కానీ స్వర్గలోభంతో కానీ కాదు, భగవంతునిపై ప్రేమతో చేసే ఆరాధన. ఈ శ్లోకం ముకుందమాలలో అత్యంత ప్రసిద్ధమైన శ్లోకాలలో ఒకటి. ముఖ్యంగా భక్తి ఫలితం కోసం కాదు, భక్తి భగవంతుని కోసమే అనే సిద్ధాంతాన్ని అద్భుతంగా వ్యక్తపరుస్తుంది.